వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా రంగశాయపేట శివారు రాంగోపాల్పురంలో బొడ్డమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు. తిరుమల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మీడియా సమావేశం. ఖానాపురం మండలంలో కొత్త పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం. కర్నూలులో విద్యుత్ ఉద్యోగాల రిలే నిరాహార దీక్ష. సొంత నిధులతో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆది గుడిసె కృష్ణమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు బెలగాలు హుసేని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఎస్సీ ట్రాన్స్కో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన వారు మాట్లాడుతూ విద్యుత్ యాజమాన్యం మొండి వైఖరిని విడిచిపెట్టాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 19, 20 తేదీల్లో 2 రోజుల పాటు నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. నా పేరు సతీష్ కుమార్, జేఏసీ చైర్మన్ కర్నూలు రీజన్. మాకు ప్రభుత్వం నుంచి మాకు సరైన స్పందన లేకపోవడం వల్లనే మేము అజిటేషన్స్లో పాల్గొన్నాము. గత సంవత్సరంన్నర నుంచి మేము ప్రభుత్వంతో రకరకాలుగా చర్చలు జరుపుతున్నాం, కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి న్యాయమైన కోరికలను తీరుస్తామని చెప్తున్నారు, కానీ ఆర్డర్స్ రూపంలో రావడం లేదు. దానికోసమనే మేము ఈ వీటిలోకి రావడం జరిగింది. 2 రోజులు అంటే నిన్న సోమవారము, మంగళవారము బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి నిరసన తెలిపాము. దానికి మా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొన్నారు. అలాగే మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి మాకు చర్చలకు పిలిచి మా న్యాయమైన కోరికలను పరిష్కరిస్తే మేము ఈ ఉద్యమాన్ని ఆపుకుంటుంటాము. లేకపోతే రేపు సోమవారము ర్యాలీ ఇక్కడ కర్నూలు మా ఎస్సీ ఆఫీస్ విద్యుత్ భవన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ ఉంటుంది. ర్యాలీలో మా మేడం గారి దగ్గరికి పోయి మేడంకు మెమోరాండం సమర్పించి మా సమస్యలను వివరిస్తాము. అది విషయము. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సతీష్ కుమార్, చైర్మన్ జేఏసీ కర్నూలు రీజన్. చేస్తున్న సుమారు 25,000 మంది శాశ్వత ఉద్యోగులు, 27,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ సంస్థ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారి సమస్యలు చాలా అత్యున్నత న్యాయం చెప్పినా కూడా చెవును పెడతా ఉన్నారు. మరి ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో పాదయాత్రల సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని వారే హామీ ఇచ్చారు. దాన్ని మీరు మాట నిలబెట్టుకోమని విద్యుత్ చేసి కోరుతూ ఉంది. మరి వారికి గతంలో 22 PRC సందర్భంగా అరియర్స్ రావాలి, న్యాయంగా రావాల్సిన అరియర్స్ని ఇమ్మంటే కూడా మరి మేనేజ్మెంటు పెడచవును పెట్టవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మరి మా న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో EPF to GPF అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో అమల్లో ఉంది. విద్యుత్ సంస్థల్లో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఏ విధంగా అయితే మీరు మరి విద్యుత్ సంస్థలు అడాప్ట్ చేసుకొని పరిష్కరిస్తున్నారో అదేవిధంగా EPF to GPF ఉద్యోగులు కూడా న్యాయం చేయమని ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్గా పెట్టాం. మరి ఏదైతే కారుణ్య నియామకాలు ఉన్నాయి, ఈరోజు ఒక ఉద్యోగి చనిపోతే వారికి పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి. ఏ డిపార్ట్మెంట్లో అయినా కూడా చట్టం కూడా అదే చెప్తుంది. ఈరోజు విద్యుత్ సంస్థల్లో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క విధంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నారు. వాటిని మరి అన్ని కంపెనీలు కూడా పర్మనెంట్ జాబ్స్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. మరి న్యాయమైన డిమాండ్ అది. మరి అదేవిధంగా ఎవరైతే పర్మనెంట్
ఎంప్లాయీస్కి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. మరి అవి మేము కోరుతా ఉన్నాం. ఈ విధంగా దగ్గర 17 మెయిన్ డిమాండ్స్, మరి ఆర్థికేతర సమస్యలను ఒక 17 పెట్టి 30 డిమాండ్స్తో రాష్ట్ర జేఏసీ 25/8న నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి మేము పిలిచి ఏదైనా మాట్లాడి మా సమస్యలు వింటారనుకున్నాము. ఇంతవరకు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ మా సమస్యల మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి 15/9/25, 16/9/25న నల్ల బ్యాడ్జీలతో మేము నిరసన తెలిపాం. మళ్ళీ 17/18న ధర్నా లంచ్ అవర్లో డెమాన్స్ట్రేషన్ ద్వారా నిరసన తెలిపాం. అయినా పిలవలేదు కాబట్టి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ. మమ్మల్ని ఇంతటితో ఆపండి అని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ అంటేనే మరి అతి ముఖ్యమైన సంస్థ ఇది. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కూడా ఈరోజు మేము కష్టపడి పనిచేసే ఉచిత విద్యుత్ ద్వారా మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఉచిత విద్యుత్ అందరికీ ఇవ్వడంలో మా సహకారం ఎంతో ఉంది. దాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఎస్ఎస్టీలకి ఫ్రీ కరెంటు కానీ, చాకలికి ఫ్రీ కరెంటు కానీ, మంగళలకు కానీ ఫ్రీ కరెంటు కానీ, ముఖ్యంగా రైతులకి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంలో 52,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. కాబట్టి మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా సమస్యలు న్యాయమైన సమస్యలు కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల లెక్క ఏమైందో ఇప్పటికీ బయటకు రాలేదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడారు. దాంట్లో 100 కోట్లు సంపాదించుకున్నాడు, 1000 కోట్లు సంపాదించుకున్న వాస్తవమే. ఇతర దేశాల్లో పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది. సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది, వేరే వాళ్ళకి చెప్పడం లే. ఇలా సంతోషరావు మీద 1000 కోట్లు సంపాదించాడు. మా అయ్యని అడ్డం పెట్టుకుని మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 కోట్లు దోపిడీ చేశాడు, సంపాదించాడు సంతోషరావు. హరీష్ రావు అని చెప్తుంది కదా. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేదా కేటీఆర్ కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వాళ్ళే మింగిందని ఆయనే చెప్తున్నాడు. ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోషి కమిషన్ ముందట ఒప్పుకున్నది. అది వాస్తవే. కేసీఆర్ కేటీఆర్ ఆ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే. నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది? లే హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది. ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది. అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు 1000 కోట్లు. ఇది వాస్తవాలు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. హైదరాబాద్ లో చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనాం పేర్ల మీద, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. దాంట్లో కూడా 1000 కోట్లు తీసుకున్నారు. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని. ఇది బడాబాబులకు అప్పగించారు. దాంట్లో 1000 కోట్లు మీరు దోచుకున్నది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ నయీము దొరికినప్పుడు, నయీముని మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్ లో పోలీస్ యంత్రాంగం నయీముని చంపేసింది. నయీము దగ్గర ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి అంటే 2,000 ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు చెప్పలేదు. అదే నయీము దగ్గర దొరికినటువంటి 2,000 కోట్లు ఏమైనా ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు. అది ప్రభుత్వ ఖజానా పంపకుండా కేసీఆర్ ఖజానాకు పోయింది. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది వాస్తవం కాదా? దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మేము. ఖచ్చితంగా నయీము ఆస్తుల మీద 2,000 ఎకరాల భూమి
ప్లస్ 2,000 కోట్ల రూపాయలు అవిటి మీద విచారేసి అది ప్రభుత్వ ఖజానాకు పోవాలి. ఎందుకంటే నయము అనేటోడు ప్రజల సొమ్మును దోసినటువంటి డబ్బదంతా అది ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఖజానాకు పోవాలి 2,000 కోట్లు. కానీ ఇక్కడికి పోయింది కేసీఆర్ కేటీఆర్ వల్ల ఖజానా వాళ్ళ ఇంట్లోకి పోయింది ఆ డబ్బు. అది ప్రజలకు చూపించలేదు, ప్రభుత్వ ఖజానాకు పంపలేదు. మరి ఇంత దోపిడీ మీరు చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుంటూ కూర్చుంటామనుకుంటున్నా మీరు? నాకు అర్థం కాలే. రెండవది, ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులో పెట్టాము. నయం కేసులు ఖచ్చితంగా ఆయన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకు చెందవలసిందే. కానీ ప్రభుత్వ ఖజానాకు రాకుండా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. అవి రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని సీఎస్ కూటమి చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా నాయకత్వం శనివారం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మెడికల్ కాలేజ్ సందర్శించేందుకు వెళ్లిన యువజన విద్యార్థి విభాగ సభ్యులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నట్లయితే ప్రభుత్వం ప్రజా విరుద్ధ విధానాలలో నమగ్నంగా ఉందని పార్టీ నేతలు ఆరోపించారు. కర్నూలు నందికొట్కూరు మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని బల్లారి చౌరస్తా వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ వద్ద రాయలసీమ అభివృద్ధికి బాటసారి ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. ఖానాపురం మండలంలోని అయోధ్యానగర్ గ్రామ పంచాయతీకి కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం నర్సంపేట శాసనసభ్యుడు శ్రీ దొంతి మాధవరెడ్డి ఈ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయమైన నిర్మాణంతో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే మాధవరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకత్వం మారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ 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 జిందాబాద్. ये बोधाः प्रतिनिधिवारक्तं वरवच्चतुर्दशेषाः देव्यवरं पुष्टिंगां महारामे वैपोस्तिं पुष्टिंददातु यजमानं रक्षन्तु ग्रामकं रक्षन्तु सकलकं रक्षन्तु सर्वकं रक्षन्तु कूष्माण्डबलं ददामि ॐ तच्छब्दो रावणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजं शम्नो अस्तु भृगेः शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः.
దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి మాకు పంచాయతీ ఏర్పడకాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. నూతనంగా భవనం కూడా ఏర్పడ్డది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మాకు నూతనంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. ఇల్లు మొన్న ఓం ధ్రువం నీరాజ దేవో బృహస్పతి గ్రామ పంచాయతీ పరిధిలో అంటే మన ఇచ్చిళ్ళు మనం ఇప్పుడు వాడకంలో ఏది మన కొంత వెసులుబాటుకి కొద్ది లీటర్లు పెట్టుకోవాలి. దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. నాయకత్వం నాయకత్వం వరదరాజు మాది అయోధ్యనగర్ గ్రామం. మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ మాకు నూతనంగా ఏర్పడకాంచని మా గ్రామం మాకు పంచాయతీ ఏర్పడకాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. అయోధ్యనగర్ గ్రామ పంచాయతీ భవనాలు లేవు కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. నేటి చేలో అమలాపురం కార్యక్రమాన్ని ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని ఎంత త్వరగా పడగొట్టాలి అనేంత కసిగా ఆవేశంగా ప్రజలు ఉన్నారు అనడానికి ఈ రోజు వచ్చిన ప్రజలే దానికి ఉదాహరణ.
ఆల్ ఇండియా రైల్వే మ్యాన్ ఫెడరేషన్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ సార్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు 8వ వేతన సంఘం అమలు చేయాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ తరపున డిమాండ్ చేయడం జరిగింది. బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మన్ నాగరాజు, సెక్రటరీ సాంబశివుడు, ట్రెజరర్ షాకిన్ మీనా మరియు రైల్వే కార్మికులు బెల్లంపల్లి బ్రాంచ్ నిరసనలో పాల్గొనడం జరిగింది. CNW unity, CNW unity, workers unity, workers unity, workers unity, SCRMU, SCRMU, ARF, ARF, all India Railway Federation, all India Railway Federation, Comrade Ravindra ka naikatvam, Comrade Shankar ka naikatvam, Comrade Shivagopal Mission naikatvam. डेमोन्स्ट्रेशन कर रहे हैं, नॉट ओनली बेलमपल्ली, रामगुंडा, सिकिंद्राबाद, टोटल ऑल इंडिया में कर रहे हैं. इसके लिए क्या है, अब एचपीए कमीशन अपन 2016 में एचपीए कमीशन आया, अब 2026 में जनवरी से स्टार्ट होना, कमिटी अब तक नहीं बिठाया. इसके लिए सब इधर धरना कर रहे हैं, बोलो तो सब ऑल डिविजन्स में, जोन्स में, सब में कर. और रविंदर साहब से आदेश दिया आज एचपीए कमीशन कमिटी बिठाने के लिए, अब तक कमिटी नहीं बिठाया. वो लोग बोल रहे हैं बिठाता बोल के गवर्नमेंट बोल रहा है, अभी तक नहीं बिठाया. इस वक्त ऑल इंडिया रेलवे में आज प्रोटेस्ट कर रहे हैं, डेमोन्स्ट्रेशन कर रहे हैं. हाँ, एचपीए कमीशन देना होगा, एचपीए कमीशन कमिटी बिठाना, एचपीए कमीशन जनवरी 2026 से देना होगा. हाँ, इसके लिए हम सब प्रोटेस्ट कर रहे हैं ऑल इंडिया में. सब लोग इकट्ठा होके अपन ये प्रोटेस्ट करे तो वहाँ तक चल के अपन पे का कमिटी बिठाता. इस बात से एचपीए कमीशन देना होगा, देना होगा, एचपीए कमीशन देना होगा, देना होगा, एचपीए कमीशन जनवरी 2026 से देना होगा, देना होगा, एचपीए कमीशन 2026 से देना होगा, देना होगा. होश में आओ केंद्र प्रभुत्व, होश में आओ, केंद्र प्रभुत्व, होश में आओ, होश में आओ, केंद्र प्रभुत्व, होश में आओ, होश में आओ, एचपीए कमीशन देना होगा, देना होगा, एचपीए कमीशन कमिटी बिठाना होगा, बिठाना होगा, एचपीए कमीशन बिठाना होगा, बिठाना होगा, एचपीए कमीशन 2026 से देना होगा, देना होगा, केंद्र प्रभुत्व, होश में आओ, होश में आओ, केंद्र प्रभुत्व, होश में आओ, होश में आओ. ऑल इंडिया रेलवे फेडरेशन, ऑल इंडिया रेलवे फेडरेशन, कामरेड शिवगोपाल मिश्रा जी, कामरेड शंकर का नायकत्व, कामरेड रविंद्र का नायकत्व, कामरेड रविंद्र का नायकत्व, कामरेड रविंद्र का नायकत्व. लोको पायलट ऐक्यमत्यम, लोको पायलट ऐक्यमत्यम, लोको पायलट ऐक्यमत्यम. थैंक यू कामरेड. ये सब एचपीए कमीशन 2026 जनवरी से देना होगा, देना होगा. रेल प्रशासन होश में आओ, होश में आओ, होश में आओ, रेल प्रशासन होश में आओ, होश में आओ, होश में आओ, होश में आओ, होश में आओ. जिंदाबाद. वीडियो बनाया अच्छे से, बना लिया के लिए एचपीए कमीషన్ గురించి మనం 2016 లో మనకు వచ్చింది. అందుకే 2016 జూలై ఆగస్టులో వచ్చారు. అప్పుడు అరెస్టులు కట్టించారు. ఇప్పటిదాకా కమిటీ కూడా కూర్చోబెట్టదు. అందుకోసమే ఆల్ ఇండియాలో ఈరోజు ఏఆర్ఎఫ్, ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ పిలుపునిచ్చింది, ఏది డొమెస్టికేషన్ ప్రొటెక్ట్ చేయమని. కాబట్టి మనం అందరూ ఐకమత్యం ఉంటేనే మనం పే కమిషన్ సాధించగలుగుతాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గమైన పిఠాపురంలో యూరియా సరఫరాపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాతల చెమట చుక్కలు వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైతులు ఎరువుల కోసం తిరుగుతుంటే రాజకీయ అనుబంధం ఉన్నవారికి సరఫరా అవడం దారుణం. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.